అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు. దీనివల్ల మీరు చాలా బాధపడతారు. కానీ దానివల్ల ఏమీ లాభం లేదు, ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు అని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది. సహకారాన్ని నిర్వహిస్తారు, స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు. తీర్థయాత్రల కొరకు ప్లాన్లు చేసుకుంటారు. ఇష్టదేవత అనుగ్రహం కొరకు ప్రయత్నాలు అనేవి జరుగుతాయి. మీకు ఈరోజు ఆటంకాలు అనేవి కలిగినా కూడా వాటిని తొలగించుకోవడంలో చాలా మంచి సహకారం అనేది అందుతుంది. ఈరోజు పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా అందుకుంటారు. దాంట్లో కూడా మీరు సఫలీకృతం అవుతారు. విద్యార్థులు మంచి సమయం గడుపుతారు. అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాలు అనేవి లభిస్తాయి. పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేసుకుంటారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. ఈరోజు ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. కేవలం సానుకూలంగా మాత్రమే ఆలోచించాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈరోజు పనిచేసే విధానాన్ని మార్చండి, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం అనేది పొందగలుగుతారు. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి సమయం ఇవ్వాలి. ఈరోజు సమస్యలను పరిష్కరించుకోవడంలో మీరు సామర్థ్యం చూపుతారు. సంపద ఎక్కువగా పెంచుకోవాలి, బ్యాంకు బ్యాలెన్స్లను పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచనలో అయితే మరి మీరు ఉంటారు. ఈరోజు ప్రయాణం నుండి లాభం అనేది ఉంటుంది. ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా గౌరవం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు నూతన వస్త్ర ఆభరణాలు ఖరీదు చేయడం జరుగుతుంది. అయితే కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆగిపోయిన పనులు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ రోజు రాశివారు ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. ఇక వృధా చేసిన చర్చలను నివారించాల్సి ఉంటుంది. వేగంగా అన్ని పనులు చేస్తారు. భార్య భర్తల మధ్య మంచి సమయం అనేది ఉంటుంది. ఈ రోజు ప్రియమైన వారితో మంచి సంబంధాల్లో ఉంటారు. ప్రేమికులకు శుభదినము. ఈ రోజు మీరు ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా మీరు కొనసాగే అవకాశాలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యోగా వ్యాయామం బాగా సహకరిస్తుంది. ఈ రోజు రాశి వల్ల పెద్ద విజయాలు చేయడం అయితే సాధ్యమవుతుంది. ప్రొఫెషనల్ వ్యక్తులతోటి కలవడం సాధ్యమవుతుంది. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. సంబంధాల్లో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడవగలుగుతారు. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా అన్ని విషయాల గురించి శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన విషయాల గురించి చర్చించకూడదు. తగు విధాలుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎవరైతే మరి స్నేహితులనండి మరి ఎక్కువగా మరి సహకారం అనేది తీసుకున్నారో వారు తిరిగి స్నేహితులకు సహకారం అందచేయడానికి మరి వారికి మంచి రోజుగా ఉంది. మంచి సహకారాన్ని అందచేయగలుగుతారు. స్నేహితులతో మంచి సమయం అనేది గడపడానికి వారికి మంచి రోజుగానే ఉన్నది. ఈరోజు రాశివారిలో మాత్రం ఎవరైతే అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారో అటువంటి వారు మాత్రం ఎక్కువగా చింతించకుండా ఉండాలి. లేకపోతే మాత్రము మరి మనసు ఆవేదన పెంచుకోవడం కారణంగా సమస్యలని మరీ పెరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా ఎటువంటి విషయాల్లో కూడా ఈరోజు మీరు సంభాషించకుండా ఉంటేనే మంచిది. మౌనంగా ఉంటేనే మీరు ఈరోజు చాలా మంచిది. ఈరోజు రాశివారికి మాత్రం చాలా సంతోషంగా ఉండడానికి మార్గాలు అనేవి లభిస్తాయి. సాయంత్రం పూట బయటకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తిగా ఉంటారు. ఈ తండ్రి ఆరోగ్యం గురించి ఉన్న ఆందోళన తొలగించడానికి వైద్యుని సంప్రదించాల్సి వస్తుంది. సమస్య ఉన్నా కూడా అది తొలగించడానికి మార్గం లభిస్తుంది. భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటే దానికి మీ జీవిత భాగస్వామి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడము చాలా అవసరము. ఈరోజు రాశి వారికి మాత్రము మరి 79% వరకు అయితే మరి అదృష్టం అనేది వరిస్తుంది. మరియు ముఖ్యంగా ఈరోజు రాశి వారు మాత్రము ఉదయం పూట మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకొని మరి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయట కారణంగా మీకు చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. అన్ని సమస్యలు కూడా తగు విధాలుగా పరిష్కారం అవుతాయి. మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానము చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన
చేసినట్లయితే మీకు పుణ్యంతో పాటు కూడా మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. విద్యార్థులకు ఉన్న సమస్యల నుండి తొలగించడానికి, బయటకు రావడానికి మార్గం కూడా లభిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.